శివాయ. హరహర మహాదేవ. కార్తీక పురాణము 26వ అధ్యాయము 26వ రోజు పారాయణము. దుర్వాసునుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయి దుర్వాసునుడు భూలోకమునకు, భువర్లోకమునకు, పాతాళలోకమునకు, సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జనార్దన, శరణాగత రక్షక, బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపి అయిన మహా అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడువు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపైన తన్నినను సహించితివి. ఆ కాలి గుర్తును నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవైన అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది. దుర్వాసునుడు నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసునుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడకుందురా. నేను త్రికరములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబుల సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ గావింతును. నీ కారణముగా అంబరీషుని శపింతివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములా దూషింతివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతిని పవిత్రతకు చేయదగినదే కదా. జలపానము నరించిన మాత్రాన నా భక్తునికి దూషించి శాపమిస్తివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూసెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపములను 10 జన్మలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తి కోటలో శ్రేష్ఠుడు, నిరాపరాధి, దయాశాలి, ధర్మాత్ముడు. అటువంటి వాణ్ణి అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోప్రకారమునకై నేను అనుభవింతును. అదెటుల నీ శాపములో మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తమున సోమకుడుని రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును. మరికొంత కాలమునకు దేవదానములు క్షీరసాగరమున మదించుటకు మందర పర్వతమును కవము చేయుదురు. ఆ పర్వతమున నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపును మోయుదును. వారాహ జన్మెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. నరసింహ జన్మెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుణ్ణి రక్షించును. బలిచే స్వర్గము నుండి ప్రాళద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గింతును. లోక కంటకుడైన రావణును చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడగను, కలియుగమున బుద్ధుడగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రు ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందరను మట్టుబెట్టుడును. నీవు అంబరీషునకు శాపము రూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి
షడ్వింశాధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో భక్తి వీడియోస్ కోసం, భజన పాటల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.